ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో దేవుని ఎదుట అబద్ధమాడిన అనన్య సఫీర పరిస్థితి ఏమైంది? అదేవిధంగా అపోస్తుల్ని ప్రభు ఎలాగూ మహింపరుస్తూ వచ్చారు? సంఘానికి ఎలాంటి కష్టాలు కూడా ప్రారంభమవుతూ వస్తున్నాయో మనం ఈ అధ్యాయంలో చూస్తాము. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి. అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అనన్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికిని మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికిని మిగుల భయము కలిగెను. ప్రియశాస్త్రులారా, 4వ అధ్యాయం ముగింపులో మనం బర్నబా అనే ఒక వ్యక్తి తనకు కలిగిన ఆస్తిని అమ్మి ఆ వెలను తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టినట్టు మనం చూస్తాము. అలాగే 2వ అధ్యాయంలో కూడా మనం ఆ సంగతి చూస్తాము. అనేకులు వారికి కలిగిన స్థిర ఆస్తులను అమ్మి వాటి వెలను తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెడుతున్నారని. అది సంఘ ఆరంభ యుగము. అప్పుడే సంఘం ఆవిర్భవించి వర్ధిల్లుచూ ఉన్నది. క్రీస్తు ప్రేమలో అందరూ పాలిభాగస్తులయ్యారు. వారిలో సహోదర ప్రేమ చాలా ఎక్కువగా వారి హృదయాల్లో నిండుకొని ఉంది. అందుకే ఏది మాది అనుకోకుండా ఎవరికి ఏది ఉన్నా అది అందరిది అనుకుంటూ సహోదర ప్రేమతో వారు మెలుగుతూ ఉన్న, ఆనందిస్తూ ఉన్న సందర్భం అది. అలాంటి సందర్భంలో ఇదిగోండి ఒక జంట. భర్త పేరు అననీయ, భార్య పేరు సఫీరా. వీరిరువురికి ఒక పొలం ఉన్నది. ఆ కొంత భూమిని వారు అమ్మారు. అమ్మి ఇరువురు ఏకీభవించి కొంత భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్నారు. దాచుకున్న తర్వాత కొంత వెలను తీసుకుని వచ్చి అపోస్తలులకు అప్పచెప్పి, అయ్యా, ఇదిగోండి మా పొలాన్ని మేము అమ్మాము, ఇంత వెల వచ్చిందని సంతోషంగా తీసుకుని వచ్చి అననీయ ఇచ్చినప్పుడు అక్కడ పేతురు వివేచన గలవాడై దేవ ఆత్మ పూర్ణుడు గనక వివేచన వరం ఉన్నవాడు, సమస్తాన్ని తన గురువు అయిన క్రీస్తు ప్రభు ఎలాగైతే అన్నింటినీ ఎరిగి ఉండేవాడో ఆయనకు తగ్గట్లుగానే ఈయన కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వాడే జరిగిన దాన్ని ముందుగానే గ్రహించినట్లుగా మనం చూస్తాము. గ్రహించిన వాడై
ఏం చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తే వెంటనే అడుగుతున్నాడు. అననీయ, నువ్వు ఎందుకు సాతాను చేత ప్రేరేపించబడిన వాడై, మోసపుచ్చబడిన వాడవై, దేవుని ఆత్మ ఎదుట ఎందుకు ఈ మోసపూరితమైన పని చేయడానికి మీరెందుకు ఏకీభవించారు? ఏమిటి కార్యం? నీది పొలం. అమ్మక ముందు అది నీదే కదా! ఒకవేళ అమ్మావా? అమ్మిన తర్వాత ఆ యొక్క విక్రయ ధనం ఉన్నదే, అది నీ వశంలోనే ఉన్నది కదా! నీదన్నప్పుడు నీదే కదా! మరేంటి పని? వాస్తవానికి ప్రియ విశ్వాసులారా, అది పొలం అమ్మటం తప్పు కాదు. అతను ధనం కొంత ఇంట పెట్టుకొని, కొంత తీసుకొని రావడం తప్పు కాదు. వాస్తవానికి వారు చేసిన అపరాధం ఏంటంటే, తెచ్చినంతకే అమ్మామని వారు అబద్ధమాడారు. ఈ అబద్ధం అక్కడ ఉన్న మనుషులకు తెలియకపోవచ్చు గాని, దేవునికి తెలుసు. అది దేవుడు మరణకరమైన పాపంగా పరిగణించాడు. కారణం ఏంటంటే, ఎందుకు ఈ మోసపూరితమైన కార్యం? ఒకవేళ వాళ్ళు చెప్పొచ్చు కదా! అయ్యా కొంత ఇంటనున్నది, కొంత తీసుకొనొచ్చామని చెప్పవచ్చు కదా! అలాగ చెప్పకుండా మోసపుచ్చడానికి ప్రయత్నించి, ఎవరికి తెలుసులే అనుకున్నారు. దేవుడికి తెలుసు. ఎవరికి తెలియకపోయినా. ప్రియ విశ్వాసులారా, ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయం చెప్తాను. ప్రభు అన్ని సందర్భాలలో, అన్ని చోట్ల నీవు నిలుచు ప్రతి స్థలమందును ఆయన ఆత్మ సంచారం జరుగుతూ ఉంటుంది. దేవుడు ఆత్మరూపి. అన్ని సందర్భాల్లో అందరినీ, అన్ని విషయాల్లోనూ గమనించే దేవుడు. ఆయన శరీరుడుగా ఉన్నప్పుడు ఒక చోటకి పరిమితమయ్యాడు గాని, ఇప్పుడు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ భూమి మీద కార్యాలు జరిగిస్తూ ఉండగా, మనం గమనించుకోవలసిన, తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మందిరంలో మనతో సేవకుల్లో ద్వారా మాట్లాడే దేవుడే, సేవకుల పక్షంగా నిలబడి వాక్యాలు బోధించే ప్రభువే. విడిదినాలలో మనం మన దైనందిన జీవితంలో మన కార్యక్రమాలన్నింట మన వ్యవహారాలు, మాట, చూపు, ప్రవర్తన అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నాడు దేవుడు. అబద్ధము మనిషికి కదా అనుకుని వారు తేలికగా చెప్పేస్తూ ఉన్నారు. ఏముంది? మేము కూడా అమ్మాము గొప్ప చూపించుకోవాలనే. మేము కూడా అమ్మాము. మా దగ్గర కూడా మాకున్న ఆస్తి అమ్మేసాము. అది కూడా మేము సంఘానికి ధారాళంగా, దాతృత్వంగా ఇచ్చేసామని తెలియచేయడానికా? కాదు కదా! వీరు చేసిన పని ఏంటి? ఒకవేళ దానికోసమే అయితే వారు చేసిన కార్యం తప్పు కదా! వారికి నిజాయితీగా ఇవ్వాలనిపించింది. మంచి ఉద్దేశమే, ఇవ్వాలనిపించడం మంచి ఉద్దేశమే ప్రభు పరిచర్య కోసం. పాత నిబంధన ధర్మశాస్త్రం అయితే దశంభాగం చెల్లించాలి అని ఖచ్చితమైన నియమం ఉంది. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాము. ఈ కృపాయుగంలో ఇంత అని లెక్కలేదు. ఎవరికి ఎంత తోస్తే అంత ప్రభు పరిచర్య కోసం ఇస్తారు. కలిగినదంతా ఇచ్చింది ఆది సంఘం అయితే. నేటి దినాల్లో ఎవరి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి తోచినంత దైవ సేవకులకు పరిచర్య నిమిత్తం అప్పచెప్తూ ఉంటారు. దేవుని పరిచర్య క్రమంగా కొనసాగటం కోసం కలిగిన దాంట్లో ఎంత కలిగి ఉన్నారో అందులో వారి మనసుకు ఎంత ప్రేరేపణ దేవుడు దయచేస్తున్నాడో అంత బట్టి వారి మనసు ఎంత ప్రేరేపిస్తూ ఉన్నదో అంత ధారాళంగా దాతృత్వపు హృదయం కలిగి బహు ఎక్కువగా ఇచ్చేవారు ఉంటారు. అలాగే అంత మనస్సు లేక ఏదో ఇవ్వాలి కదా బాధ్యత అనుకుంటూ ఇచ్చేవారు ఉంటారు. ఎందుకులే అనుకునేవారు కూడా ఉంటారు. ఇచ్చి రకరకాల విమర్శలు చేసేవారు ఉంటారు. అలా చేసే కన్నా ఇవ్వకుండా ఉండటం మంచిది కదా! వీరు కూడా అదే కదా చేశారు. ఎందుకు? ఇప్పుడు వారిచ్చిన దానికి ఫలితం ఏం దక్కింది? తీసుకొని వచ్చారు. కానీ చెప్పింది అబద్ధం కదా! అది వాళ్ళు మనుషులకు చెప్పేస్తున్నాం. మనుషులకు కదా తెలీదనుకున్నారు. కానీ వారు గమనించుకోలేకపోయిందేంటంటే, మనం దేవునిలో ఉన్నాము. దేవునిలో ఉన్నాము. దేవుడు మనల్ని చూస్తున్నాడని గమనించుకోలేకపోయారు. అందుకే ప్రియ విశ్వాసులారా, మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో ప్రతి వారిని ప్రతి చోట పరీక్ష చేస్తున్నారు. ప్రతిదాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీవు చేసిన కార్యానికి నీ ఫలితం అనుభవించవలసి వస్తుంది. ఈ విషయాన్ని నీ హృదయమందు భద్రం చేసుకో. ఆలోచన చేయండి. అప్పుడు వారు అబద్ధము ఆడాడు అనన్య. ఇంతేనయ్యా అమ్మింది అంటే పేతురు స్పష్టంగా చెప్పేశాడు. ఏంటి నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా! ఈ మోసపూరితమైన కార్యం ఎందుకు?
నువ్వు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడుతున్నావు. దేవునితోనా నువ్వు సాహసం చేసేది అన్నాడు. అయితే అనన్య మాటలు వింటూనే పాదాల దగ్గర పడి చనిపోయాడు. పేతురుకు కూడా తెలియదు ఇది పేతురు విధించిన శిక్ష కాదు. సాక్షాత్తు దేవుడే శిక్ష వేశాడు. పేతురు శాపం పెట్టలేదు. నువ్వు ఇవ్వలేదు, ఇచ్చి లేదంటే అమ్ముకున్న దాంట్లో కొంత దాచుకున్నావు, నువ్వు మరణమైపోవాలని అనలేదు. ఒక విధంగా చెప్పాలంటే పేతురు కూడా ఆశ్చర్యపోయాడు. ప్రభు తీసుకున్న క్రమశిక్షణ చర్య ఇది. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ. దేవుని రక్తం చేత కడగబడి దేవ కృపను బట్టి దేవుని పిలుపునందుకుని సంఘంలోకి వచ్చిన తర్వాత తన పాపాలు గుర్తించి ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది బాప్తిస్మం పొంది లేదంటే ఒక సంఘానికి అంటుకట్టబడి ఒక సహవాసంలో నడుస్తున్న వ్యక్తి ఎవరైనా సరే, ఏ సంఘపు వారైనా సరే, అందరూ క్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నట్లే. క్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్న వారికి క్రమశిక్షణ, శిక్షణ సరిచేయడానికి, సరి అయిన క్రమంలో నడవటానికి క్రమశిక్షణలో ఉంచేది ప్రభువే. తప్పులు చేసిన నాడు శిక్షించేది ప్రభువే. సేవకులు కేవలము ప్రభుకి ప్రతినిధులుగా నిలిచి మంచేది చెడేది అని బోధించి వారి కోసం ప్రార్థన చేసి వారిని మంచిగా నడవాలని ఆశించే వారే సాధ్యమైతే కొన్నిసార్లు కఠినంగా వ్యక్తిగతంగా కూడా హెచ్చరిస్తారు సేవకులు అంతే. కానీ శిక్షించేది, క్రమశిక్షణ చర్య తీసుకునేది ప్రభువే. ఇక్కడ ప్రభువే తీసుకున్నాడు. ఆయన చేతిలోకి తీసుకొని పేతురు ఆ మాట అంటూనే ఉండగానే దేవుడు అతనికి మరణశిక్ష విధించేశాడు. అతడు అక్కడ మరణం అయిపోయాడు. పాదాల దగ్గర పడిపోయాడు. పడిపోయేసరికి విన్న వారందరికి ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఆశ్చర్యపోయారు. భయం కలిగింది. మిగుల భయం వేసింది. ఆనాటి సంఘపు యొక్క వాతావరణం నేడుంటే మనుషులు ఎంత క్రమశిక్షణతో ఉండేవారో. నేటికి ప్రభు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూనే ఉన్నాడు. ఎక్కడికక్కడ ఎవరిని అణచవలసిన వారిని అణుస్తూ విధేయత నేర్పిస్తూ క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నాలు ప్రభు నాటికి నేడు కూడా జరిగిస్తూ ఉన్నాడు. అయితే అంత తీవ్రమైన శిక్షలు అన్ని సందర్భాల్లో ప్రభు అమలు చేయట్లా. శాంతం వహించి వారికి మరలా అవకాశాలు ప్రభు దయచేస్తూనే ఉన్నాడు. చూడండి, పేతురు ఆశ్చర్యపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అక్కడ కొందరు పడుచువారు లేచి బట్టతో చుట్టి అనన్యను తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. ఒక 3 గంటల సమయం అట్లా గడిచిపోయింది. గడిచిపోయేసరికి మరలా చూడండి, భార్య భర్తను వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడు రాగానే పేతురు అడుగుతూ ఉన్నాడు, మా ఏంటి సంగతి? ఇంతకే ఆ భూమిని అమ్మావా? ఆ ధనం అక్కడ చూపించి ఇంతకే అమ్మారా అంటే, ఇంతకేనైనా, ఎందుకంటే వీరు ఏకీభవించి తప్పు చేశారు. ఒకసారి ఇద్దరు అనుకున్నారు, నిన్ను అడిగినా నీవు అదే సమాధానం చెప్పు, నన్ను అడిగినా నేను అదే సమాధానం చెప్తానని వారిరువురు ముందస్తుగానే ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు కనుక ఇప్పుడు ఆమె కూడా అదే చెప్తుంది. అయితే ఇందాక అంత తీవ్రమైన శిక్ష వస్తుందని పేతురుకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఆయనకి కూడా అర్థమైపోయింది ఈమెకు కూడా అదే పరిస్థితి కలగబోతుందని. ఎందుకమ్మా ఎట్లా చేశారు? ఎందుకు ఇద్దరు ఏకీభించి తప్పు చేశారు? అదిగో నీ భర్త ఇప్పుడే ఇక్కడ పడి చనిపోతే మోసుకు వెళ్ళిపోయిన వారి పాదాలు ఇంకా వాకిట్లోనే ఉన్నాయి తల్లి. వాళ్ళు ఇప్పుడే తిరిగి వచ్చారు. అదిగో వాళ్ళ కాళ్ళు వాకిట్లోనే ఉన్నాయి చూడు. అనేలోపే ఏమో కూడా అక్కడికక్కడే పడి మరణించింది. ఏమని కూడా తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. ఈ సంగతి అంట అందరికీ తెలిసిందంట. వినిన వారందరికీనంట, సంఘం అంతటికి అంట మిగుల భయం కలిగింది. విశ్వాసులారా, దేవుడు ఎంతో కఠినమైన చర్య తీసుకున్నాడు. ఎందుకంటే వారు దేవునితోనే సాహసించి అబద్ధం ఆడారు. ఇది ఇంకెవరు చేయకూడదు. ఇజ్రాయేలీలకు కూడా దేవుడు చాలా కఠినమైన నియమాలు ధర్మశాస్త్రంలో ఎందుకు అమలు చేశాడు? ఎక్కడైనా మీరుంటున్న ప్రాంతంలో ఒకడి పని చేస్తున్నాడని తెలిస్తే ఆ పని చేసిన వ్యక్తిని అందరి మధ్యలో నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపండి. అలాగా పొరపాటును మీ మధ్య నుండి, అలాగా తప్పుని, ఆ పాపాన్ని మీ మధ్య నుంచి మీరు పరిహరించండి.
ఎందుకు అంటారా? దాన్ని చూసైనా అలా రాళ్ళతో కొట్టి చంపుతారా అని మిగతా వారు పాపం చేయకుండా ఉంటారని కదా! అంతోటి కఠినమైన మాటలతో కూడిన ధర్మశాస్త్రాన్ని, శిక్షలను ప్రభువారికి నియమించారు. దేవుని యొద్ద ఉన్నవారు దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడని భయముతో వణుకుచూ ఉండాలి ఆయన సన్నిధిలో. నీ దేవుడు ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు అంటూ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఆరంభంలోనే గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ విశ్వాసులారా. దేవునితో నడుస్తూ ఉన్నాము. మనం భక్తి జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మనుషుల కళ్ళు నీవు చాలా తేలికగా కప్పగలవు. వేళ ఉన్న అధునా అధునాతన పరిజ్ఞానానికి, రకరకాల పరిస్థితులకి, ఈవేళ పెరుగుతూ ఉన్న ఆధునీకరణకు మనం చూస్తే మనిషి ఇంకొక మనిషిని చాలా తేలికగా మోసపుచ్చుచూ ఉన్న సందర్భం మనం అనేకం చూస్తూ ఉన్నాం. అనేకులు ఇతరులను చాలా తేలికగా అవలీలగా మోసాలు చేస్తూ ఉన్నారు. అబద్ధాలు అలవోకగా అల్లుతూ ఉన్నారు. అసూయ, గర్వము, క్రోధము, పగలు, కక్షలు అన్ని పెరిగిపోతూ ఉన్నాయి. ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు. సంఘంలో వెల్లివిరసవలసిన ప్రేమ, ఐక్యత కనుమరుగైపోతున్నాయి. దేవుని మీద విశ్వాసం ఉంచి భయము కలిగి జీవించే జీవితం సంఘ విశ్వాసుల్లో కూడా ఉండకపోవడం శోచనీయం. దైవ భయం లేక, విశ్వాసం లేక, ప్రేమ ఐక్యతలు లేక ఉంటున్న సంఘాన్ని ప్రభు అంత తేలికగా చూస్తూ ఉంటున్నాడు అంటే మనం చాలా జాగ్రత్తగా భయపడాలి. ఎందుకంటే చూస్తూ ఉన్న దేవుడు అలాగే చూసి ఊరుకోడు. ప్రభు క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే క్రమంగా మనం ఉండాలని కాస్త కఠినంగా ఆయన వ్యవహరిస్తాడు. ఆ క్రమశిక్షణ నుండి మనం వైదొలిగే ప్రయత్నాలు చేసి దేవునికి దూరం అయ్యే సాహసం గనక చేశామనుకోండి, అప్పుడు శిక్ష తప్పదు. వీరిని సాతాను మోసపుచ్చాడు. అది అప్పటికప్పుడు కలిగిన ఆశ కాదు. ఆ మనుషుల్లో కొంత ధనంకి సంబంధించిన బలహీనత ఉన్నది. అందుకే అది వారిని పదే పదే ప్రేరేపించింది. అందుకే ఆ తప్పు వారు చేయగలిగారు. అక్కడ అంత సహోదర ప్రేమ, అంత దైవ భయము, ప్రార్థనా అనుభవము, అంత విలువైన విషయాలెన్నో కలిగిన ఆది సంఘంలోనే ఇలాంటి ఒక దంపతులు ఉన్నారంటే మనం పడతామండి. ఎందుకంటే వాళ్ళ స్థితి చూడండి. వాళ్ళు ఏది కోల్పోతున్నారో, ఎవరితో సాహసం చేస్తున్నారో పరువు గమనించుకోలేదు. మనమైనా గమనించుకొని మనం ఒక విషయం తెలుసుకుందాము. ఎందుకంటే దేవునికి భయపడాలి. దేవుడు అన్ని చూస్తున్నాడు. దేవుడు ఏది చేసినా చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకోవడం మన పొరపాటు. అయినా చూసి మౌనంగా ఉన్నాడు అన్నంత మాత్రం చేత ఏమి కాదులే, ఆయన ఏం చెయ్యడులే అనుకోవడానికి వీలు లేదు. ప్రతివారు జాగ్రత్త పడాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. జాగ్రత్త. ప్రభుతో భక్తి జీవితంలో మన నడక ప్రభుతో సాగుతుంది. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్త తీసుకొని ప్రభుకు నచ్చినట్లుగా ముందుకు సాగితే ఆయన యొక్క ప్రేమలో మనం నిలుస్తాము. లేదు అంటే ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, క్రమశిక్షణను మీరుతూ ఉంటే శిక్షించడానికి కూడా వెనకాడడు. ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువే సరిగా లేకపోతే ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకుంటాడు. మరొక్కసారి చెప్తున్నాను, జాగ్రత్త. 12వ వచనం నుంచి అపోస్తుల ద్వారా విరివిగా చాలా అద్భుతమైన పరిచర్య ఆ దినాల్లో జరుగుతుంది. చూడండి. ప్రజ ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులను, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు
రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవుడు ప్రభు అయిన యేసయ్య తన ఆత్మ ద్వారా శిష్యులలో ఉండి అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేస్తున్న దినాలలో ఆయన ఎంతగా మహింపరచబడుతూ వచ్చారో, అనేకులకు ఎలాగ ఆయన ద్వారా స్వస్థత కార్యాలు జరిగాయో ఆయనే చెప్పారు కదా, నా యందు నిలుచుండువాడు నాకన్నా మరి ఎక్కువ కార్యాలు చేస్తాడని ప్రభువే చెప్పాడు కదా. ప్రభు ఆ మాటను అక్షర సత్యంగా ఇక్కడ చూడండి పేతురు జీవితంలో నిరూపణ చేస్తూ ఉన్నారు. పేతురు అపోస్తలు అలా సాగుతూ ఉంటే వారి ద్వారా అనేకులు స్వస్థత పొందుతూ వచ్చారు. వాక్యం విస్తరిస్తుంది, విశ్వాసుల సంఖ్య విస్తరిస్తుంది, దైవ బోధ బలంగా చేస్తున్నారు. కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ బలంగా నిలబడి ప్రభు కోసం నిలబడి బహుధైర్యంగా వాక్య ప్రకటన వారు చేస్తుంటే అనేకులు స్త్రీలు పురుషులు విశ్వసిస్తూ ప్రభు పక్షాన చేరుతూ సంఘంలో చేర్చబడుతూ ఉంటుండగా అపోస్తల ద్వారా కూడా దేవుడు మహత్ కార్యాలు సూచక క్రియలు జరిగిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలోనంట పేతురు వెళుతుంటే అయ్యా నీడైనా పడితే బావుండు అంటూ అనేకులంట రోగులను మంచముల మీద పరుపుల మీద తీసుకుని వచ్చి వీధిలో ఉంచుతున్నారంట. పేతురు సాగిపోతుంటే అతని నీడైనా పడితే స్వస్థత కలుగుతుందేమో అని వారు ఆశపడుతున్నారు. అంతగా దేవుడు అపోస్తులను మహింపరుస్తూ వస్తున్నారు. సంఘం కూడా నానాటికి క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. దైవ భయం కూడా ఎక్కువగా వారిలో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు కూడా చూడండి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాడు. సరిగా లేని వారి పక్షంగా ఆయన కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఉండటం చేత అమ్మో మనం దేవునికి భయపడాలి, దేవుని ఎదుట మనం ఆటలాడకూడదు అనే విషయాలు శిష్యులు కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఈ విధంగా పరిచర్య అభివృద్ధి చెందుతూ వచ్చింది. అభివృద్ధి చెందుతూ వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రఖ్యాతి జనుల్లో విస్తరిస్తుందని ఆనాటి మత నాయకుని ఎలాగో కోపగించుకున్నారో ఇప్పుడు అపోస్తులు చేస్తున్న పరిచర్య మీద కూడా కన్ను ఎర్ర చేస్తున్న కొందరిని మనం చూద్దాము. 17వ వచనం నుంచి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకయ్యులు తెగవారు లేచి మత్సరంతో నిండుకున్నారు. చూసారా వాళ్ళంటే ఎలా నిండిపోయారు? మత్సరం. చూడండి కొందరు ఇంతేనండి, నలుగురు బాగుపడుతున్నారంటే తట్టుకోలేరు, సత్యం ప్రకటించబడుతుందంటే ఒప్పుకోలేరు. వారి మనస్సు నిండా కుళ్ళు వచ్చేస్తుంది, స్వార్థం వచ్చేస్తుంది. వీరు కూడా మత్సరంతో నిండిపోయారంట. 18వ వచనం అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారి మాట విని తెల్లవారిగానే దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడానున్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైననో కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకొని వచ్చాను. ప్రియశాసులారా చూడండి, పరిచయం విస్తరిస్తూ ఉంది. వాక్య ప్రబోధాలు బలంగా వారు చేస్తూ ఉన్నారు. వారు యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. యేసయ్య ఏమో వారి ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన మత నాయకులు, సద్దూకయ్యుల తెగవారు, ప్రధాన యాజకులు వీరందరూ మా మతానికి ఉల్లంఘన చేస్తున్నారు. వీరు చాలా ప్రజల్లో ప్రఖ్యాతి నొందుతున్నారు. ఏంటిది అంటూ
కన్నెర చేసి వారినట బలాత్కారంగా పట్టుకుని వచ్చారంట. బలవంతంగా తీసుకొని వచ్చి అపోస్తులను చెరసాల్లో వేసేశారు. అది రాత్రి వేళ. ఆ రాత్రి సమయమందు దేవుని యొద్ద నుండి దేవుని దూత వచ్చి, దేవుని దూత అపోస్తులను చెరసాల్లో నుండి బయటకు తీసుకుని వచ్చి, మీరు రేపు దేవాలయంలోనికి వెళ్ళి ఈ జీవపు మాటలన్నీ ప్రకటన చేయండి అని చెప్పి వారిని విడుదల చేసి ఆ విషయాన్ని మనం చూస్తాము. ఉదయమైనప్పుడు వీరు కూడా అయ్యో నిన్నే కదా మనల్ని అమ్మో చెరసాల్లో వేశారు, ఇప్పుడు వారి మధ్యలోకి వెళ్దామా మరలా అనుకోలా. ఎందుకంటే వారు దేవుని గురించి ప్రకటించడం గొప్ప భాగ్యం. ధైర్యంగా చెప్పాలని నమ్మారు. ఆయనకు సాక్షులుగా ప్రతి చోట నిలవాలని వారు తీర్మానం తీసుకున్నారు గనక దేవాలయంలోనికి వెళ్ళి జీవపు మాటల గురించి తెలియచేస్తున్నారు. జీవము ఏసే కదా, జీవం ఇచ్చేది ఏసే కదా, నేనే మార్గం సత్యము జీవం అన్నాడు కదా. జీవమయ్యున్న యేసును గురించి వారు బహుబలంగా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈలోపు చెరసాల్లో వేశాం కదా, వారి సంగతి చూద్దామని ఆ రోజు సభ సమకూర్చుకున్నారు. అందరూ వచ్చారు. సభలోని సభ్యులందరూ వచ్చారు. వచ్చి బంట్రోతులను పంపారు. మీరు వెళ్ళి చెరసాల్లో మనం వేసిన వారిని తీసుకుని రండి అనగానే బంట్రోతులు వెళ్ళారు. వెళ్ళి చూస్తే కావలి వారు వాళ్ళ స్థానంలోనే నించుని ఉన్నారు. చెరసాల తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. తలుపులు తీశారు, సైనికుల్ని చూశారు, అంత మామూలుగానే ఉంది. తలుపు తీసి చూస్తే ఉండవలసిన వారు లేరు. ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో అని, వారికి ఏమవునో అని ఎటు తోచుకున్నారు. వాళ్ళు వచ్చి అయ్యా సభలో ఉన్న వారందరికి చెప్తున్నారు, అయ్యా పెద్దలారా, సభా సభ్యులారా వినండి, ఇదిగో మీరు చెరసాల్లో వేసిన ఆ వ్యక్తులు ఒక్కళ్ళు కూడా లేరు, కానీ తలుపులు వేసినట్టే ఉన్నాయి. సైనికులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు, కాపలా ఎలాగ ఉండాలో అలాగే ఉంది అంటుంటే వాళ్ళకి ఏం అర్థం కాల. అంతలో ఒకడు పరిగెత్తుకుని వచ్చి, అయ్యలారా, మీరు నిన్న చెరసాల్లో వేసిన వారు ఇదిగో దేవాలయంలో నిలిచి బోధించటం మేము చూసామయ్యా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఇది ఎలా జరిగింది అంటూ ఆశ్చర్యపోయి మరలా బంట్రోతులను పంపారు. కొందరు వెళ్ళారు. ఈసారి బలాత్కారంగా పట్టుకుంటే ప్రజలు ఊరుకోరని వాళ్ళని మాట్లాడాయి. అట్లా కాదు, సభకు మిమ్మల్ని పిలుస్తున్నారని వారిని సభ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అదిగో అది సన్హెద్రిన్ సభ. అక్కడ దేవాలయపు అధిపతులు, ప్రధాన యాజకులు, గొప్పవారు, మత విలువలను కాపాడే మత గురువులు అనేకులు ఉన్నారు. సభలో ఏం జరుగుతుందో మనం చూద్దాము. 27వ వచనం. వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తులును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానున వేలాడను వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రియులారా, సభ సమకూర్చారు. వారు అడుగుతున్నారు, ప్రధాన యాజకులు అడుగుతున్నాడు, అయ్యా ఏంటి, మీతో చెప్పాం కదా ఆ నామం గురించి ప్రకటించవద్దని ఖండితంగా ఆజ్ఞాపించి మిమ్మల్ని పంపించాం కదా, మళ్ళా ఏంటి మీరు ఆ నామం పేరట బోధ చేస్తున్నారు? ఆయన చంపిన హత్య మా మీదకు మీరు తీసుకుని రావాలని, మమ్మల్ని నేరస్తులుగా చేయాలని ప్రయత్నిస్తున్నారా? ఏంటి మీరు చేస్తున్నది? మా మీద హత్య నేరం మోపుతారా మీరు? మీకు అసలు ఆ నామం పేరట ప్రకటించొద్దని చెప్పాం కదా అంటుంటే అపోస్తులు బలంగా ఈ మాట ప్రత్యుత్తరం ఇస్తున్నారు. అయ్యా మేము దేవునికి లోబడాలి గాని మనుషులకు కాదు కదా. మీరు క్రీస్తు యేసు అను ఆయనను ఇశ్రాయేలులకు రక్షకునిగాను పాప క్షమాపణ ఇచ్చి మనసు మార్చి పాప క్షమాపణ ప్రసాదించి
వారికి నిత్య జీవం ఇచ్చు దేవుడిగా మన పితరుల దేవుడైన దేవుడు ఆయన్ని నియమించారు. ఆయన దక్షిణ హస్త బలం చేత ఆయన హెచ్చించారు. మీరు ఆయనను మ్రాను అను శిలువ మీద వేశారు. అది మ్రాను. మ్రాను అంటే చెట్టు. చెట్టు యొక్క కొయ్యి, నిలువు కొయ్యి, అడ్డ కొయ్యి. శిలువ మీద మీరు ఆయన్ను వేలాడదీసి సంహరించారు. దేవుడు ఆయన్ని లేపాడు. మేము ఆయన గురించి చెప్పాలి. ఎందుకు మేము దేవునికి ఎవరైతే సంపూర్ణ విధేయులుగా ఉంటారో ఆ విధేయులైన వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ సాక్షులం. మేము సాక్ష్యం ఇస్తున్నాము. మీరు ఇలాగ చేశారు అంటుంటే 33వ వచనం, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలు అను ఒక పరిసేయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించెను. వారితో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేం చేయబోచున్నారో జాగ్రత్త సుమ్మండి. ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలు తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది ఆయన, అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ప్రియసాస్లరా, వారు ఆ మాటలు చెప్పారు. అయ్యా, మేము దేవునికి లోపడతాం, మీకు కాదు. దేవుడు కదా మమ్మల్ని సృష్టించింది. దేవుడు కదా మాకు ఈ బాధ్యతను అప్పచెప్పింది. దేవుడు కదా రక్షణ ప్రసాదించేవాడు. మారు మనస్సు పాప క్షమాపణ కలిగిన వారు పొందే రక్షణ ఆయనలో నుండి వస్తుంది కదా. రక్షింపబడిన వారిని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు కదా. మేము ఆయన కదా లోబడాలి, మీకు లోబడం. ఇది ఖండితంగా వాళ్ళు చెప్పేస్తుంటే ఆ మాటలకు సభికులందరికీ అత్యాగ్రహం వచ్చేసింది. వాళ్ళని చంపాలని ఉద్దేశించారు. ఇక వీళ్ళని ఎలాగైనా చంపేద్దాం, వీళ్ళు అసలు ఇలాగుంటే మనకు మంచిది కాదు అని చాలా 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 కోపం తెచ్చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అంత కోపాన్ని తెచ్చుకున్నారో అప్పుడు ఆ సభలో ఒక ప్రముఖుడు ఉన్నాడు. ఆయన పేరు గమలియేలు. ఇతడు మత గురువు. అపోస్తుడైన పౌలుకి బైబిల్ విద్యను నేర్పిన వ్యక్తిగా మనం, ధర్మశాస్త్ర విద్యను నేర్పిన వ్యక్తిగా మనం చూస్తాము. ప్రజల వలన ప్రసిద్ధి చెందినవాడు, మంచి బిరుదులు గలవాడు, చక్కటి ఉపదేశాలు చెప్తాడు. ధర్మశాస్త్రపు యొక్క విలువలు అమలు పరిచే విషయంలో ఇతను ఉంటాడు. ఆనాటి ప్రజల్లో ప్రసిద్ధి కూడా ఉన్నది. అతను చెప్పే ఆలోచన వివేకవంతమైనదనే గుర్తింపు కూడా ఉంది. ఆ గమలియేల్ అనే వ్యక్తి లేచి ఈ మనుషుల్ని కాసేపు బయటకు పంపించండి అని ఆజ్ఞాపిస్తే అపోస్తులను వాళ్ళు వెలుపలకు తీసుకెళ్ళిపోయారు. లోపల ఉన్న సభ వారందరితో ఆయన ఇలా చెప్తున్నాడు, ఇలారా, మీరేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇదిగో జనసంఖ్య రాయి దినముల్లో గలిలయ వాడైన యూదా అనే ఒక వ్యక్తి లేచాడు. అతడు అనేకుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేపాడు. తిరుగుబాటు లేపి అతగాడు నశించాడు. అతనితో కూడా చేరిన వారందరూ కూడా కాలక్రమేణా ఆ ఉద్యమం నిలవలేదు. వాళ్ళందరూ వ్యర్థులైపోయారు, చెదిరిపోయారు. తుదా అనే ఒక వ్యక్తి కూడా లేచాడు. అతడు కూడా ఇలాగే వ్యతిరేకమైన చర్యలు తీసుకుని వచ్చి తాను ఒక ఉద్యమాన్ని స్థాపించి ఉద్యమకారుడిగా లేచి
అనేకుల్లో పేరు ప్రఖ్యాతులు పొందాలని అనేకులు తన పక్షంగా చేర్చుకొని వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేపాడు. అయితే కాలం గడిచే కొద్దీ అతడు కనుమరుగైపోయాడు. అతను లేవనెత్తిన ఉద్యమకారులందరూ కూడా కనుమరుగైపోయారు. ఎందుకంటే అవి మనుషుల వలన కలిగినవి. మనుషుల వలన కలిగినవైతే కొంతకాలానికి వారే వ్యర్థులైపోతారు. అదే దేవుని వలన కలిగిందంటే ఆ వ్యక్తులను ఎవరము వ్యర్థపరచలేము. ఆ ఉద్యమాన్ని ఎవరు కాదనలేము. వీళ్ళు మనుషుల ఇచ్చల వలన, మనుషుల ప్రేరేపణ వలన ఈ కార్యాలన్నీ చేస్తూ ఉంటే, వారి కార్యాలన్నీ వారితోనే అంతరించిపోతాయి. వారితో చేరిన వారు కూడా కొంతకాలానికి వారిని మర్చిపోతాడు. అదే ఒకవేళ వాళ్ళు దేవుని పిల్లలయ్యి, దేవుని చేత ఈ కార్యాలు చేస్తూ ఉంటే, మీరందరూ దేవునికి వ్యతిరేకులైపోతారు. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. వాళ్ళు ప్రజల పక్షాన ఉన్నవారైతే, ప్రజల ఉద్యమం అయితే నిలవదు. దైవ ఉద్యమం అయితే అది ఆగదు. మనం దేవుడికి వ్యతిరేకులం అవుతాం. కాబట్టి మీరేం చేసినా జాగ్రత్త అని ఒక సలహా చెప్పాడండి. ఈ గమలీయేలు సలహా విన్నవారందరూ ఆశ్చర్యపోయి, అవును కదా! మనుషుల ఉద్యమం అయితే అది నిలవదు. ఇద్దరు పేర్లు కూడా చెప్పాడు. తుదా అనే ఒక వ్యక్తి, యూదా అనే ఒక వ్యక్తి. అలాగే వీళ్ళు కూడా అయిపోతారు. మనకెందుకు? అదే ఒకవేళ ఈ గమలీయేలు అన్నట్లు వీళ్ళు దేవుని పిల్లలైతే మనం దేవునితో పోరాడే వారమవుతాం. అప్పుడు దేవుని శిక్ష మన మీదకొస్తుంది కదా! అని అతని మాటకు సమ్మతించి, బయట ఉన్న అపోస్తలుని లోనకి తీసుకొని రండని ఆజ్ఞాపించి, లోనకు తేబడిన అపోస్తలులను కొట్టించారు. వాళ్ళని కొట్టించి, వాళ్ళని బాగా కొట్టిన తర్వాత వాళ్ళకి చెప్తున్నారు, "ఈ నామం పేరట మీరు బోధించొద్దు. జాగ్రత్త. పొండి" అని వాళ్ళను సభ నుంచి పంపించేశారు. 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ప్రియశాస్లారా, వారన్ని దెబ్బలు తింటూ వాళ్ళు అనుకుంటున్నారు, మా ప్రభువు వీళ్ళ చేతుల్లో శిలువ శ్రమలను అనుభవించాడు. ఆయనతో పోలిస్తే ఈ దెబ్బలు మాకే పాటివి. జీవం గల దేవుడినే వాళ్ళంతా హింసిస్తే ఆయన పిల్లలము మా తండ్రిని అంత బాధ పెట్టారు. మమ్మల్ని బాధ పెట్టరా? ఆ నామం కోసం శ్రమ పడటం కూడా భాగ్యం. ఆయన శిలువ మోసాడు. మేము ఈ దెబ్బలు తినటం చాలా సంతోషం అని వారు ఆనందించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12లో ప్రభు చెప్పారు, నా నిమిత్తము మిమ్మల్ని మనుషుల్ని హింసించి దూషించిన అప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించండి. పరలోకమందు మీ ప్రతిఫలం అధికమవుతుంది అని చెప్పారు కదా! ఆ వచనాన్ని జ్ఞాపకం తెచ్చుకొని సంతోషంగా దేవుని కోసం కదా అనుకున్నారు. సభలో తన్నులు తిన్నారు. ఆ తన్నులు కూడా వారికి ఆనందంగానే అనిపించింది. సభ నుండి వారు వెళ్ళిపోయి తర్వాత దినం నుంచి మానేశారంటే మానలేదంట. ప్రతిదినం. అది విశ్రాంతి దినాలు, నియామక కూటాలైతే దేవాలయంలో. లేదంటే ఇంటింట ఎక్కడ వీలైతే అక్కడ ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకోవడం. ప్రభువుని ప్రార్థన చేయడం. యేసే క్రీస్తని, యేసే పునరుత్థానుడని, ఆయన పునరుత్థానాన్ని గురించి బలంగా సాక్ష్యం ఇవ్వటం. ఆయన లేచాడు, ఆయన సజీవుడు, ఆయన్ని నమ్మండి. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఆయనే రక్షకుడు. పాపాలు విడిచిపెట్టండి అంటూ బలమైన బోధ దినదినం వారు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రియసస్లారా, చూసారా? ఆ నామం కోసం మేమేదైనా భరిస్తాం అంటున్నారు. యేసుక్రీస్తు కోసం మీరేమైనా సహిస్తూ ఉన్నారా? అయితే మీరు ధన్యులు. మీరు సహిస్తున్న వాటిని బట్టి సంతోషించండి. ప్రభువు మీ కష్టాన్ని వృధా చేయడు. యేసుక్రీస్తు కోసం ఏదైనా బలంగా నిలబడాలి. మరి మీరు ప్రభు కోసం నిలబడుతున్నారా? ప్రభుకి సాక్షులుగా ఉంటున్నారా? మీకు తెలిసిన వారికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మీరు కనీసం నోరు తెరచి చెప్తున్నారా? సువార్త చెప్తున్నారా? యేసుని గురించి చెప్పడమే సువార్త. మనం భక్తుల గురించి చెప్తాము. కానీ యేసుని చెప్పాలి. భక్తుల గురించి చెప్తాము, వారి విషయాలు, వారి కథలు చెప్తాము. భక్తుల గురించి చెప్పినట్లుగా యేసుని గురించి చెప్పకూడదు. యేసునే చెప్పాలి. యేసైన అనేకులకు పరిచయం చేయాలి. విశ్వాసులారా, అపోస్తలులు దానికోసం శ్రమైనా మేము చెప్తాం. ఆనందమైనా చెప్తాం. ఏడవలసి వచ్చినా చెప్తాం. నవ్వవలసి వచ్చినా చెప్తాం. ఏ పరిస్థితి అయినా మేము మా ప్రభువుని గురించి ప్రకటించకుండా ఉండము అంటున్నారు అపోస్తలులు. విశ్వాసి నీ మాట ఏంటి?
ఏ పరిస్థితి అయినా నువ్వు క్రీస్తుని గురించి బోధిస్తావా? నీ నోరు తెరిచి 4 సువార్త మాటలు ఇతరులకు తెలియచేస్తావా? తెలియచెయ్యి. ఇది నీ బాధ్యత. అధ్యాయాన్ని ఒకసారి చూడండి. ఆరంభంలో మనం చూసాము. దేవునితోనే అబద్ధమాడి మరణించిన జంట. దేవుని మోసం చేస్తున్నాను, చేయగలను అనుకుంటున్నావా? జాగ్రత్త. మరలా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునితో నువ్వు చేసే ప్రతిదీ జాగ్రత్త. ప్రభు ప్రతి స్థలంలోనూ ఉన్నాడు. నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా వ్యవహరిస్తున్నావో సమస్తాన్ని చూస్తున్నాడు. భయపడు దేవునికి. దేవుడు చూస్తున్నాడు. ఏ తప్పు చేయకు. జాగ్రత్తగా ఉండు. నీ చూపు జాగ్రత్త. నీ మాట జాగ్రత్త. అబద్ధాలని లేదా చాడి మాటలు ఇట్లాంటివి ఏవీ చెప్పొద్దు. సత్యం చెప్పు. ప్రభువుని గురించి చెప్పు. ప్రభువుని స్తుతించు. అంతే తప్ప వ్యర్థమైన మాటలు కల్పించి చెప్పకు. విధేయత చూపించు. విమర్శ చేయకు. నోటి మాట జాగ్రత్త. క్రియలు జాగ్రత్త. ఆలోచనలు జాగ్రత్త. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రభు ప్రతిసారి నిన్ను నన్ను గమనిస్తున్నాడు. మన శరీరాలను కలిగించిన సృష్టికర్తకే మన జీవము, మరణము ఆయన వస్తువులోనే ఉన్నది. నువ్వు జీవించాలన్నా ఆయన కృపే. నీ జీవము ముగియాలన్నా ఆయన చిత్తమై ఉన్నది. అందుకనే అననీయ సఫీర చేసిన తప్పులకు వారి జీవాన్ని వారిలో నుండి తీసేశాడు. ఒకరికి జీవం ఇవ్వటం, వారిలో ఉన్న జీవాన్ని తిరిగి తీసుకుంటాం ప్రభు చేతిలో ఉన్నది. విశ్వాసి, నీవు నేను నిమిత్త మాత్రులము. యోబు అంటారు కదా, మనం నిన్నటి వారం. కాబట్టి నేడున్నామంటే అది ప్రభు కృప. నేటి దినాన నీవు ఉన్నావు గనక ప్రభుకు నచ్చినట్లుగా జీవించు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు. దేవునికి భయపడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుణ్ణి, దేవుని సేవకుల్ని నువ్వు మోసం చేసే ప్రయత్నం ఏ విషయంలోనూ చేయొద్దు. వారు మనిషిని మోసం చేస్తున్నాం అనుకున్నారు కానీ అది దేవుడే నన్ను మోసం చేశాడని చాలా తీవ్రంగా స్పందించాడు. అందుకే జాగ్రత్త. మరలా చెప్తున్నాను, భయపడండి. దేవునికి విధేయులుగా ఉండండి. ప్రతి సమయంలోనూ ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడని జాగ్రత్త పడండి. ప్రభు ఎల్లవేళలా మనల్ని చూస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తుల ద్వారా కార్యాలు విస్తరించాయి. నీవు కూడా దేవుని పక్షంగా నిలబడితే నీ ద్వారా అనేకులు ప్రయోజనం పొందేలాగా నిన్ను కూడా చేయగలడు నా ప్రభు. నువ్వు ప్రభువులో ఉన్నావా? ప్రభుకు భయపడుతున్నావా? ప్రభు మాటలకు విధేయత చూపిస్తున్నావా? అయితే నిన్ను కూడా బహుబలంగా దేవుని కృపకు ఒక సాధనంగా నియమించగలడు. అలా నియమించాలని కోరుకుంటూ ప్రభు కోసం నిలిచి ప్రభు యొక్క సాక్ష్యాన్ని ప్రతి సమయంలోనూ వివరించండి. వారు చెరసాలలో ఉన్నారు. దేవదూత వచ్చి విడిపించారు. కష్టాల్లో ఉన్న సందర్భాల్లో దేవుడు చూస్తూ ఊరుకోడు. కష్టం నుంచి విడిపించే దేవుడు. ఆయన కలిగి ఉన్న మనం ధన్యులము. అలాగే అపోస్తులు సభ ఎదుట బలంగా చెప్పారు, మేము ఆయనకే లోబడతాం, ఆయన మాటలు వివరిస్తాం. క్రైస్తవులందరూ ప్రభుత్వానికి విధేయులవుతారు. ప్రభుత్వపు చట్టాలను ఆచరిస్తారు. కానీ ఆ చట్టాలు యేసయ్యను ఆరాధించే దానికి వ్యతిరేకమైతేనే వాటికి లోబడరు. ఎందుకంటే క్రీస్తా ప్రభుత్వమా అన్నప్పుడు క్రీస్తుకే తల ఒగ్గాలి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త. మీరు దేవుని మాటకు లోబడి విధేయులుగా ముందుకు సాగండి. దేవుని మాటలకు విధేయులు అవ్వాలి. దేవుడు ప్రతి సమయంలోనూ చూస్తున్నాడని భయపడాలి. దేవునికి సాక్షులుగా నిత్యము బ్రతకాలి. దేవుని కోసం శ్రమ అయినా అందులో దేవుని కృపను పొందుకొని ఆ శ్రమనైనా సంతోషంగా భరించాలి. ప్రతిఫలము మాత్రము ఎక్కడికి పోదు. దేవుని కోసం నీ సాక్షిగా నిలబడు. నీ సాక్ష్యాన్ని బలముగా అనేకులకు విడిపడేలాగా వివరించు. ప్రభుకు సాక్షిగా బ్రతుకు. అప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీ ద్వారా అనేకులకు ప్రయోజనం కలిగేలాగా చేస్తాడు. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు అందరి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.